వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. చంద్రగ్రహణం ఈ నెల 18న చంద్రగ్రహణం. అయితే భారతదేశంలో ఏ ప్రాంతంలో ఈ చంద్రగ్రహణ ప్రభావం ఉండబోతుంది, పట్టు విడుపుల కాలం ఏంటి, మరి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆరోగ్యపరంగా ఖచ్చితంగా పాటించవలసిన నియమాలేంటి, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మి తల్లి. గురూజీ, గ్రహణాలు వస్తే ఖచ్చితంగా అప్పుడు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు. అసలు ఏంటి గ్రహణం, ఈ చంద్రగ్రహణం యొక్క ప్రత్యేకత ఏంటి, పట్టు విడుపుల సమయాలు ఏంటి, మన దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో ప్రభావం ఉంటుంది, మనం ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, నియమాలు ఏంటి పూర్తిగా? ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం కోసం మాత్రమే దీని గురించి ప్రస్తావించడం జరిగింది. మనకి అంటే మనం అభివృద్ధి చెందాం, డెవలప్ అయ్యాం సైంటిఫిక్గా. ఇవన్నీ ట్రాష్, వీటిలో ఏం నమ్మక్కలేదు. మూఢనమ్మకాలు, గ్రహణాలు, దాని ప్రభావం ఉండడం వల్ల గర్భిణీ స్త్రీలు కదిలితే ఎక్కడైతే టచ్ చేస్తారో అక్కడ కండ పెరగటం కానీ, లేకపోతే స్క్రాచెస్, మార్కులు పడడం కానీ ఇలా చెప్తూ ఉండేవారు. సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి వాళ్ళు కూడా అంటే గ్రహణం యొక్క ఈ మూన్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్, వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే ఎలాంటి పరికరాలు లేని సమయంలోనే జరుగుతున్నటువంటి విశ్వంలో జరుగుతున్నటువంటి స్థితులను చూడడానికి యోగ దృష్టితో దర్శించి యోగులు మనకి చెప్పినటువంటి అంటే మనకి చాలా 365 రోజుల్లోనూ ప్రతి సంవత్సరంలోనూ ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. మన భూమి మీద గ్రావిటీ అనేది పనిచేస్తూ ఉంటుంది, గ్రహాల యొక్క శక్తి మన మీద పనిచేస్తూ ఉంటుంది. అంటే గ్రహాలు చాలా ఉన్నాయి, లెక్కల్లో చాలా లెక్కలు చెప్తూ ఉంటాం. కానీ అందులో ప్రధానంగా మనకి గ్రహాలు 7 ప్రధాన గ్రహాలని, ఒక 2 రాహుకేతుల్ని సవ్యగ్రహాలు, అపసవ్యగ్రహాలు అంటారు. సవ్యగ్రహాల్లో మనకి రవి నుంచి శని వరకు తీసుకుంటారు. అపసవ్యగ్రహాలు రాహుకేతువులు అపసవ్యంగా తిరుగుతుంటాయి. ఈ గ్రహాలుగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం గ్రహణం గురించి మాట్లాడుకుంటే ఈ చంద్రగ్రహణం మనకి ఇప్పుడు జరగబోయేది చంద్రగ్రహణం. ఇది భాద్రపద మాసం, శూన్యమాసం. అంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. మనం ఇంతకు ముందు కూడా జరిగిన గ్రహాలు ఒక్కొక్క మాసంలో శ్రావణ మాసంలో జరగవచ్చు, కార్తీక మాసంలో జరగవచ్చు. అప్పుడు ఆ సందర్భంలో ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఆ చంద్రుడి మీదో ఆ సూర్యుడి మీద ఉంటే దాని ప్రభావం మనకి ఎలా అన్వయించుకోవాలి అనే దాని గురించి ఆలోచించి చెప్పడం జరిగింది. అంటే భయపెట్టేద్దాము ఇంకోటో కాదు. ఇప్పటిలాగా పూర్వం అంటే పెద్ద పెద్ద పూజలు, హోమాలు ఇలాంటివి ఏమీ లేవు. అంటే భయపెట్టడం కోసం కాదు, జాగ్రత్త పడడం కోసం చెప్పారు. సృష్టి అంతా కూడా సూర్యశక్తి, చంద్రశక్తితో మాత్రమే నడుస్తుంది. పగలంతా కూడా సూర్యశక్తితో, సాయంత్రం సూర్యుడి నుంచి వెలువడినటువంటి ఎనర్జీని రిసీవ్ చేసుకున్నటువంటి చంద్రగ్రహం ఔషధ గుణాలతో కలిపి ప్రకృతి అంతా కూడా వ్యాప్తింప చేస్తుంటుంది. ప్రకృతి అంతా నిద్రిస్తూ ఉంటుంది. కానీ సూర్యుడు ఉన్నప్పుడు మాత్రం ప్రకృతి చేతనావస్థలో ఉంటుంది, మేల్కొనే ఉంటుంది, చైతన్యంగా ఉంటుంది. సాయంత్రం సుప్త చేతనావస్థ, నిద్రిస్తూ ఉంటుంది. కానీ చంద్రుడి నుంచి ఆ శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ జరిగేది చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడి యొక్క స్థితి, శక్తి తగ్గుతుంది. సూర్యచంద్రులు ఇద్దరు కూడా మనకి ఆత్మకారకుడు, మన తనువుకు కారకుడు, మనస్కారకుడు. సూర్యచంద్రులు ఇద్దరు ప్రభావం మన మీద ఉంటుంది. ఇక్కడ చంద్రుడు అనగానే మనస్కారకుడు అవుతున్నాడు కాబట్టి మానసికమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రకృతిలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇదంతా కూడా వైదికంగా చూసి ఏం జరుగుతుందంటే చంద్రుడి నుంచి రావాల్సినటువంటి ఔషధ గుణాలు తగ్గిపోతున్నాయి. అంటే ప్రతిరోజు కూడా మన శరీరంలో అంటే మనం ఏదో ఒంట్లో బాగాలేనప్పుడు మెడిసిన్ వేసుకుంటున్నాం అనుకుంటాం. కానీ మెడిసిన్ వేసుకున్నా వేసుకోకపోయినా ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని స్వీకరించి మన శరీరం సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటూనే ఉంటుంది. ఇప్పుడు మనం బయట తిరగడం వల్ల, ఆ సమయంలో తినడం వల్ల ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోతుంది. ప్రకృతిలో చాలా రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఆ లైట్నింగ్ అంటే చంద్రుడి నుంచి వస్తున్నటువంటి పవర్ తగ్గిందో ఆటోమేటిక్గా ఇవి విజృంభించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో ఒక గొడవ జరుగుతుందమ్మా, అక్కడికి పోలీసులు వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మూక పారిపోతారు. లేకపోతే ఒక చోట సెక్యూరిటీ అంటూ లేకపోతే దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంది. సెక్యూరిటీ ఎందుకు పెట్టారు? ఇక్కడ గ్రహాలు అనేవి మనకి సెక్యూరిటీగా తీసుకున్నాము. అవి లేవు అన్నప్పుడు దొంగలు అనుకునేటువంటి బ్యాక్టీరియా, బ్లాక్ హోల్స్, చీకటి
మనల్ని కమ్మేస్తుంది, ఆవహించేస్తుంది, పాడు చేస్తుంది, ఇబ్బంది పడతాం. ఉమ్, లైట్ లేదమ్మా, చీకట్లో ఏం జరుగుతుంది మనం గుర్తించలేం కదా. ఉమ్, ఇక్కడ పగలంతా కూడా సూర్యశక్తితో, వెలుతురుతో, జ్ఞానంతో బ్రతుకుతున్నాం. ఉమ్, సాయంత్రం అవుతులోకి చంద్ర ప్రాణశక్తి అనేది మనల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది. ఎప్పుడైతే అది తగ్గిందో మనసుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి. మన జ్యోతిష్ శాస్త్రంలో ఉమ్, కాలపురుష చక్రంలో చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ రాశిగాను, ఉమ్, మనస్కారకుడు చంద్రుడు ప్రధానంగా తీసుకుని రాశిగా తీసుకోవడం జరిగింది. ఉమ్, ఇక లగ్నాలను బట్టి ఆయా లగ్నాల స్థితిగతులను బట్టి ఉమ్, రవి ఎక్కడున్నాడు, ఏమవుతున్నాడు, మనస్కారకుడు అవుతున్నాడా, ఆత్మకారకుడు అవుతున్నాడా, ఉమ్, శ్రమకారకుడు అవుతున్నాడా అనేది చూస్తూ ఉంటారు. ఇక్కడ మనసు ప్రధానంగా మనకి రాశి అవుతుంది. లగ్నం అయితే శరీరం, రాశిని చూసుకుంటే మనస్సు. ఉమ్, అంటే మనసుకు సంబంధించినటువంటి ఇబ్బందులు, అలాగే జలానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి, ఊపిరితిత్తుల్లో ఫ్లమ్ బాగా పెరిగింది, ఉమ్, అప్పుడు ఏమొస్తుంది, ఆస్తమా వస్తుంది. ఉమ్, అదే వాటర్ బాడీలో పెరిగింది అంటే కిడ్నీలు ఫంక్షన్ డ్యామేజ్ అయింది, బాడీ అంతా కూడా నీరు పట్టేస్తుంది, డయాలసిస్ ఇలాంటివి చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉమ్, ఆ సమయంలో ఆహారాన్ని భుజించడం కానీ, ఉమ్, మన శరీరాన్ని ఇప్పుడు నీరు అవసరం, ఉమ్, మనం ఎక్కువ కదిపేస్తున్నాం అనుకో, ఆ సమయంలో తాకూడదు. ఉమ్, అందుకని జాగ్రత్తగా ఉండండి. అంటే గ్రహణానికి 1 గంట ముందు నుంచే ప్రిపేర్, గ్రహణం తర్వాత 1 గంట, ఉమ్, ఇవన్నీ జాగ్రత్తలు పాటించడం ద్వారా బయట ఉన్నటువంటి బ్యాక్టీరియా లోపలికి వెళ్లకుండా ఉంటుంది. ఉమ్, అందుకని ఒకవేళ మనం ఏదైనా తినే పదార్థాలు ఇలాంటివి ఉన్నప్పుడు దాన్ని రక్షించే శక్తి ఉమ్, మనకి, అంటే ఔషధ గుణాలు కలిగినటువంటి వృక్షాలు చాలా ఉన్నా, దైవిక శక్తి కలిగినటువంటి దాన్ని దర్భల్ని ఉమ్, మనం అంటే వైదికంగా వాడతారు, ఉమ్, దాన్ని పవిత్ర అంటారు. ఉమ్, అంటే ఎలాంటి అశుచి ఉన్నా సరే పవిత్రం చేస్తుంది. ఆ దర్భలు దర్భగడ్డి ఉమ్, అది అంటే దాని ఒక్కదానికే ఉంది. ఉమ్. మీరు ఎలాంటి యజ్ఞయాగాలు క్రతువులు చేసినా కూడా ఉమ్, కంపల్సరీ ఇప్పుడు యజ్ఞం చేయాలి, హోమగుండం ఉమ్, దాని చుట్టూ ఈ దర్భలు ఉంచుతారు. ఉమ్, అంటే అది ఎందుకంటే ఒకవేళ అది చెడు బ్యాక్టీరియా అనుకుందాం, అక్కడికి వస్తే ఆ హోమం దగ్గరకు వస్తే దాని ప్రాణం తీయాల్సి వస్తుంది కదా. ఉమ్, అలాగే అక్కడ అశుచి, ఆ ప్రాంతంలో అశుచి ఉంటే ఆ దర్భ ఉంచడం ద్వారా అక్కడ పవిత్రత ఏర్పడుతుంది. అలాగే మనం అపవిత్రులై ఉన్నాం, అందుకని దర్భాల్ని ఆసరంగా వేసుకుని దాని మీద కూర్చుంటాం. ఉమ్, అంటే శుద్ధి చేసే శక్తి దర్భకు ఉంది. కాబట్టి ఉమ్, మనం ఈ గ్రహణం సమయంలో జరగబోయేటువంటి చెడు నుంచి ఉమ్, ఈ దర్భలు రక్షిస్తాయి. ఉమ్, ఇది ప్రధానం. అంటే ఇప్పుడు మీరు మనకు ఉందా లేదా, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అసలు ముందు అసలు గ్రహణం అంటే ఏంటో తెలిస్తే ఉమ్, జాగ్రత్తలు ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదో తెలుస్తుంది. ఉమ్, అలాగే శాస్త్రం ఏం చెప్తుంది, ప్రతి సంవత్సరం మీరు వచ్చేటువంటి ప్రతి నెలలో వచ్చేటువంటి పౌర్ణమి అమావాస్యల తిథులలోనూ ఉమ్, మనం రెగ్యులర్గా చేయాల్సిన పనులు ఉమ్, ఏదో గ్రహణం రోజే చేయటం కాదు, ఉమ్, పౌర్ణమి అమావాస్యలు ప్రత్యేక పర్వదినాల్లోనూ యజ్ఞయాగాది క్రతువులు నిర్వర్తించాలి. ఉమ్, ఇప్పుడు జనం ఏమనుకుంటారంటే సహజంగా గ్రహణం పడుతుంది కాబట్టి గ్రహణం సమయంలో మంత్రజపం చేస్తే విపరీతమైనటువంటి శక్తి వస్తుంది అనుకుంటారు. కానీ అది సహజంగా పర్వదినాలు మీకు అంటే ఎప్పుడు గ్రహణాలు పౌర్ణమి అమావాస్యలకి పడుతుంటాయి. అంటే శాస్త్రం ఏం చెప్పింది, ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కూడా యజ్ఞం ఉమ్, చెయ్యాలి. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి కుటుంబం, ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము కూడా యజ్ఞయాగాల క్రతులు నిర్వర్తిస్తే, అంటే యజ్ఞోవై విష్ణువు అన్నారు. ఉమ్, యజ్ఞం చేస్తే విష్ణు అంటే ఏంటి, ఉమ్, నువ్వు నీ ఇంట్లో యజ్ఞం చేస్తే అది వ్యాప్తి చెందుతుంది, స్ప్రెడ్ అవుతుంది, 10 మందికి మంచి చేస్తుంది, ఉమ్, అందరికీ మంచి జరుగుతుంది. ప్రతి నెలలోనూ వచ్చే పౌర్ణమి అమావాస్యల్లో యజ్ఞం చేయాలి. ఉమ్, ఇప్పుడు ప్రత్యేకంగా గ్రహణం వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ చేయాలి. ఉమ్, ఇప్పుడు మనకు వచ్చిందా లేదా కాదు, శాస్త్రం ఏం చెప్పుద్దంటే మనం కోత కోసే సమయం ఉంటుంది కదా, పంట కోసే సమయం, అవును, అంటే భూమి తల్లిని దుక్కి దున్నడం ద్వారా ఉమ్, బీజాన్ని వేసి మొలకెత్తించుకుని పంటని ఫలసాయాన్ని పొందుతున్నాం. ఇప్పుడు దాన్ని మనం కట్ చేస్తున్నాం, ఉమ్, అంటే ఇదొక కర్మ, చెడు కర్మ. అందుకని ఏం చెప్పింది, ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతుంది, ఈ రాష్ట్రానికి అధిపతి ఇక్కడ జరుగుతున్నటువంటి కోతలు అంతే సీజనల్గా జరుగుతుంటాయి, అన్ని చోట్ల జరుగుతుంటాయి. అందుకని అతను ఏం చేయాలి, ధర్మాన్ని పాటించాలి. ఉమ్, అక్కడ జరుగుతుంది, కట్ చేయడం జరుగుతుంది, కర్మ జరుగుతుంది. అంటే మన ఇంట్లో వంకాయ కోస్తే ఉమ్, 3 గుప్పెళ్ళ బియ్యాన్ని ఉమ్, తీసి పక్కన పెట్టమన్నారు మనం చేసే కర్మకి. ఉమ్, అంటే వంకాయ కోస్తేనే కూరగాయలు వండుకుని తినడానికి ఉమ్, కోస్తున్నాం కదా, 3 గుప్పెళ్ళని పంచభూతాల్లో ఉన్నటువంటి పశుపక్షాదులకు పెట్టమని అన్నారు. ఉమ్, మరి ఇంత పెద్ద వ్యవస్థ జరుగుతుంది, ఉమ్, అందుకని రాష్ట్రానికి నాయకుడైన వాడు ఆ కార్యక్రమాన్ని చేయడం ధర్మం. ఉమ్, అందుకని గ్రహణాల సమయంలో కంపల్సరీ యజ్ఞయాగాది క్రతువులు జరగడం ద్వారా ఉమ్, ప్రకృతి సమతుల్యం అవుతుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆ సమయంలో అంటే
శాస్త్రం చెప్పింది. మంత్రం జపం చేయాలి, తర్పణం చేయాలి, హోమం చేయాలి. అప్పుడు ఫలితం బాగుంటుంది. అంతే తప్ప గ్రహణం రోజు చేస్తే కాదు. గ్రహణం రోజు చేస్తే మాత్రమే అంటే మిగతా రోజులు చేయక్కర్లేదా? ప్రతి నెలలోనూ వచ్చే పౌర్ణమి అమావాస్యలకు కూడా చేయాలి. ఇప్పుడు సహజంగా భాద్రపద మాసంలో ఉన్నాం, ఇప్పుడు వచ్చినటువంటి మనకి గ్రహణం ఉంది. ఇది భారతదేశానికి లేదు, కానీ పౌర్ణమి తిథిలో ఉన్నాం కదా, అందుకని యజ్ఞం చేయాలి, అందుకని జపం చేయాలి. 17th 18th గురువు 17 మనకేమో 17th నైట్, ఎర్లీ అవర్స్ 18వ తారీఖు ఉదయం వరకు ఉంటుంది గ్రహణం. అది అంటే మనకి తక్కువ ఉంది. ముంబై ప్రాంత వాసులకి కొంచెం ఎక్కువ, వాళ్ళకి చివరిలో కనిపిస్తుంది, ఓ 10-15 నిమిషాలు 20 నిమిషాలు కనిపిస్తుందని వీళ్ళు శాస్త్రజ్ఞులు చెప్పడం జరుగుతుంది. ఇక అమెరికాకు సంబంధించినటువంటి వెస్ట్రన్ కంట్రీస్ లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, మనకి తక్కువ ఉంది, మనకి లేదు, పాక్షికంగానే ఉంది. కానీ అంటే జాగ్రత్త అనేది అంటే గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండడం. సూర్యాస్తమయం తర్వాత తినడం తప్పమ్మా, ఇది 8 చిల్లరకు ఎప్పుడో స్టార్ట్ అవుతుంది. అంటే మనం సహజంగానే ప్రతిరోజు కూడా సూర్యాస్తమయం తర్వాత తినకూడదు, ప్రతిరోజు కూడా. ఇప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటూ మధ్యాహ్నమే మనం ఆహారం సేకరించడాన్ని పూర్తి చేసుకుని ఒక యజ్ఞం చేద్దాం, ఏదైనా ఒక మంత్రాన్ని జపం చేద్దాం. ఇప్పుడు అక్కడ అమెరికాలో మన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు బాగు కోరుకోవాలిగా మనం, అందుకని వాళ్ళ కోసం మనం చేద్దాం. గర్భిణీ స్త్రీలు అంటే మీకు న్యూటన్ లా ఉంటుంది, దేర్ ఈజ్ యాక్షన్ ఈక్వల్ టు ఆపోజిట్ రియాక్షన్ అనేది చెప్తారు. అంటే అక్కడ జరుగుతుంది, అక్కడ ప్రభావం అధికంగా ఉంటుంది, దాని ప్రభావం ఎంతో కొంత మనకి ఇంకోలా ఉంటుంది. భారతదేశానికి కూడా దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది, అది మనం గుర్తించవచ్చు, గుర్తించలేకపోవచ్చు. అయితే ఆ రేస్ కి ఎక్స్పోజ్ అవ్వకూడదు, ఇంట్లో ఉండాలి, ఫుడ్ అయితే తీసుకోకూడదు. 100% సహజంగానే మనం అంటే ఏకాదశి ఉపవాసాలు ఉంటాయి, అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇలాంటివన్నీ మనం వెస్ట్రన్ కల్చర్లో మాట్లాడతాం. కానీ సహజంగా మనకి ఏకాదశి ఉపవాసాలు, పౌర్ణమి అమావాస్య దీక్షలు అనేవి ఉన్నాయి, అవి చెయ్యాలి, అవి పాటిద్దాం. గ్రహణం ఉందా, దాని ప్రభావం ఉందా లేదా కాదు, జాగ్రత్తగా ఉందాం. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఉందమ్మా, ఆ సమయంలో లేచి తిరగాల్సిన పనే ఉంది. శుభ్రంగా నువ్వు 5:30కో 6 గంటలకు మీ అల్పాహారాన్ని పూర్తి చేసుకుని విశ్రాంతిగా పడుకున్నావు అనుకో, నీ పుట్టబోయే బిడ్డకి దాని ప్రభావం అద్భుతంగా ఉంటుంది. అంటే ఇది ప్రతిరోజు చెయ్యాలి, ఈ రోజు ఇంకొంచెం జాగ్రత్తగా చేయాలి. ఒక మంచి నామాన్ని మననం చేస్తూ ఉంటే, రామనామాన్ని మననం చేస్తూ ఉంటే లోపల పుట్టే బిడ్డకి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అంటే భయపెట్టాలని కాదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వేదం ఏదైతే చెప్తుందో అది సత్యమైనది. వేదం చెప్పింది యజ్ఞంకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చెయ్యండి. ఇలాంటి గ్రహణాలు, పర్వదినాల్లో, పౌర్ణమి అమావాస్యల తిథుల్లో జరిగేటువంటి ఇలాంటి గ్రహణాలు, ఇలాంటి వాటికి మీరు కంపల్సరీ మంత్రం జపం చేయాలి. ఇది మోడర్న్ సైన్స్ కావచ్చు, అది అప్పటి సైన్స్. వేదం ఈజ్ సైన్స్, నథింగ్ బట్. రీసెంట్ గా అమెరికా మన మెడ్రాస్ లో ఈ గ్రహణాల మీద రీసెర్చ్ చేస్తూ ఒక 2 మట్టి కుండలు పెట్టి వాటర్ తో నింపారు. ఒక కుండని శాస్త్రం చెప్పినట్టు ప్రొటెక్ట్ చేశారు దర్భలతో, ఒక కుండని మామూలుగా నార్మల్గా వదిలేశారు బయట. తర్వాత అయిపోయిన తర్వాత రీసెర్చ్ చేస్తే ప్రొటెక్ట్ చేసినటువంటి దాంట్లో బ్యాక్టీరియా తక్కువ ఉంది, చేయని దాంట్లో బ్యాక్టీరియా బాగా ఎక్కువగా ఉంది, వాటర్ పాడైపోయింది. అంటే మన శరీరం 75% నీటితో నింపబడింది. అందుకని ఏంటంటే దాని ప్రభావం అంటే ఈ గ్రహాలు వాటి యొక్క గ్రావిటీ ప్రభావం అనేది మన మీద పని చేస్తుంది. ఖచ్చితంగా గురూజీ, ఏదో మూఢనమ్మకాలు అలా ఇల్లు కొట్టి పారేయకుండా జనరల్ గా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం. జాగ్రత్తలు తీసుకుంటే పోయేదేం లేదు, మంత్ర జపం చేసుకోవాలి మంచిది. ఖచ్చితంగా రామనామాన్ని పఠిస్తూ ఉండడం వల్ల అంటే మన శరీరం, ఆరోగ్యం, మనసు అన్ని బాగుంటాయి. ఆ గ్రహణ సమయాన్ని గౌరవిస్తూ ఈ విధంగా అందరూ పాటించాలని. గ్రహణాన్ని గౌరవించట్లేదమ్మా, గ్రహణం గురించి చెప్పిన మన పెద్దల మాటని గౌరవిస్తూ. పెద్దల మాట చెద్దన్నం మూట అన్నారు. చెద్దన్నం ఇప్పుడు చెప్తున్నారు కదా, ప్రోబయాటిక్ బాగుంది, గట్ హెల్త్ బాగుంటుంది అని. పూర్వం చెద్దన్నం తింటారా మీరు, ఎందుకు ఏమి పని చేయు అని చెప్పేది. పెద్దల మాట చెద్దన్నం మూట అంటే ప్రోబయాటిక్ లాంటిది. మన గట్ హెల్త్ బాగుండాలి అంటే 100% వాళ్ళ మాటలకి మనం గౌరవించాలి. ఖచ్చితంగా గురువు గారు చాలా చక్కగా చెప్పారండి. నిజంగా అప్పుడు పెద్దలు చెప్పిన మాటలు వినబట్టి చాలా మంది అనారోగ్యాల బారిన పడలేదు, వినని వాళ్ళు అనారోగ్యాల బారిన పడ్డారు. చాలా వ్యతిరేకించిన వాళ్ళందరికీ కూడా నిజంగానే గట్ హెల్త్ పాడైపోయింది, అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. 90% డ్యామేజ్ అమ్మ అందరికి. జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాము. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.